హలో అందరికీ, నేను మీ చరిష్మా. ఈరోజు థంబ్నెయిల్ చూస్తూనే మీకు నేను ఏ వీడియో పెడుతున్నానో మీకైతే అర్థమైపోతుంది కదా. ఎర్లీ మార్నింగే కొంచెం ఫ్రెష్ అయిపోయి తలకు ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా ఫ్రెష్ అయిపోయామంటే కొంచెం రిలాక్స్ మైండెడ్తో చక్కగా పిల్లలకైతే వంట చేసేయచ్చు బాక్సెస్కి. అలా అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. మా వాడికి అస్సలే ఈరోజు ఫీల్డ్ ట్రిప్ అని చాలా తొందరగా లేసేసాడు. రోజు అయితే 8:30కి స్కూల్ అయితే 7:30కి అలా లేస్తాడు. ఈరోజు 7కే లేచి మన క్యారీ నాకు స్నాక్స్ అని హడావిడిగా పెట్టేస్తున్నాడు అనమాట. అందుకని ఫాస్ట్గా రైస్ అయితే పెట్టేశాను, ఇంకా టీ పెట్టాను. టిఫిన్కి రెడీ చేసేసాను ఆల్రెడీ. ఎర్లీ మార్నింగే లైటింగ్ చాలా బాగా వస్తుంది మా ఇంట్లోకి. సన్ రైజ్ చూపిస్తాను చూడండి, అట్లనే దేవుడి రూమ్లోకి పడుతుంది అనమాట సన్ రైజ్. కిచెన్లో నుంచి ఇట్లా వస్తుంది. ఫుల్ ఎండ్ ఉంటుంది మా ఇంట్లో. కరెక్ట్గా 10:30 వరకు ఉంటుంది. అన్నం అయిపోయింది, నేను అన్నం వంచుతాను, సూర్ పెట్టాను. అంత లోపల టీ అయిపోయింది. మా వాడు రెడీ అయిపోయాడు. చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఈరోజు. మా వాడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే అడుగుతున్నాను, రోజు ఇలానే ఉండొచ్చు కదరా, ఏడుస్తావు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే, ఈరోజైతే జాలీగా ట్రిప్కి తీసుకెళ్తారమ్మా అనేసి అంటున్నాడు. ఇంకా టీ వడగొట్టుకొని టీ తాగేసి ఇంకా మన్విత్ని అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 7:15 అలా అవుతుంది. ఇంకా మా వాడికి రెడీ చేసేసరికి టైం సరిపోతుందిలే అని నేను టీ కానీ ఈ టైంలోనే తాగేస్తామన్నమాట. క్రీమ్స్ బట్టలు అన్నీ తెచ్చిపెట్టి ఇంకా టీ తాగిన వెంటనే ఇంకా వాడికి టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ ఇంకా ప్రిపేర్ చేయాలి. వాడికి దోశ వేసి ఇచ్చిన తర్వాత నేను వాడికి లెమన్ రైస్ కల్పిస్తాను. ఎందుకంటే వాడికి ఫస్ట్ మనం టిఫిన్ పెట్టేస్తే ఆ టైంలో మనము బాక్స్ ప్రిపేర్ చేయొచ్చని అట్లా చేస్తానన్నమాట. వాడు ఊతప్పం అంటే నాకొద్దు అంటున్నాడు. ఇంకా ఎలాగైనా పెట్టాలి దాంట్లో, కానీ అన్ని క్యారెట్ అన్నీ వేస్తాను. సో అందుకని వద్దంటున్నాడు. మళ్ళీ కొద్దిగా తిన్నాడు, తర్వాత మళ్ళీ కొంచెం లెమన్ రైస్ తినేసి బయలుదేరాడు అనమాట. లెమన్ రైస్ అంటే ఇంకా ఓకే, తింటాడు. ఇంక ఈరోజు ఫీల్డ్ ట్రిప్ అన్నారు కదా, వాళ్ళ మేడం వాళ్ళు బ్యాగ్లో బుక్స్ ఏమొద్దు, లంచ్ బ్యాగ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అవి మాత్రం ఎత్తుకెళ్ళమని చెప్పారంట. ఇంకా అందుకని బుక్స్ అన్నీ తీసేసి బ్యాగ్లోనే పెట్టించేస్తున్నాను. అంతలోపు పాప అయితే లేచింది. ఇంకా మన్విత్కి 8:30కి, పాపకు 9:30కి స్కూలు. ఇంకా సాక్స్లు అన్నీ ఇంట్లో వేసుకొని బయట వెళ్ళి నాకు ఫీల్డ్ ట్రిప్ అని వాళ్ళ చెల్లిని అయితే ఎక్కిరిస్తున్నాడు అనమాట. పాపం దానికి ఫీల్డ్ ట్రిప్ ఉన్నప్పుడు అది ఎక్కిరించింది, అందుకని అలా చేస్తున్నాడు. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత మాప్ పెట్టేస్తాను. మాప్ పెట్టి బయట ముగ్గేసేస్తాను. ముగ్గేసిన తర్వాత ఇంకా పాపకి నిన్న డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి రావడం వల్ల అలసిపోయింది పాపము, రాయలేదన్నమాట. ఇప్పుడు రాస్తుంది. సో అందుకని నేను ఇంకా కిచెన్ కొంచెము గలీజ్ అయిపోయి ఉంటే ఇంకా దాన్ని క్లీన్ చేసేసాను. అంత లోపల క్లీన్ చేసే లోపల పాప హోంవర్క్ కంప్లీట్ చేసేస్తుంది కదా అన్నట్లు నేను ఇంకా క్లీన్ చేశాను. లేదంటే ఇంకా నేను అన్ని పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్కటేసారి వర్క్ చేసుకుంటాను మొత్తము. మనీ ప్లాంట్స్ నాటాను ఇంట్లో నేను. మనీ ప్లాంట్స్కి మనము వాటర్ కొంచెం తడిగా ఉంటే వాటర్ వేయకూడదు అనమాట. కొంచెం మనం అది మట్టిలో చెక్ చేసుకొని చెమ్మ ఉందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. అట్లయితేనే మనకు బాగా వస్తుంది మనీ ప్లాంట్. ఇంకా పాపకు కూడా రెడీ చేసి స్నానం చేపించేసాను. ఇంకా టైం అవుతుందని ఫాస్ట్గా జల్లేస్తున్నాను. పాపకి ఆఫ్టర్నూన్ వరకే 1:00 వరకే, 9:30 to 1:00 వరకు వాళ్ళకి స్కూలు. అందుకు స్నాక్స్ బాక్స్ ప్లస్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్తుంది. రోజు నాకు చిట్టి తల్లి ముద్దు పెట్టేసి వెళ్తుంది. నేను పెట్టకపోతే నన్ను లాక్కొని మరీ పెట్టుకుంటుంది. ఇంకా పాప వెళ్ళడానికి ఇంకా 5 minutes ఉందని నేను అంతలోపల చెత్తలు ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఎలా ఉందో మా ఇల్లు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఎక్కడవక్కడ అలానే ఉంటాయి. ఒక్కొక్క పని చేసుకునేసరికి నాకు 10 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ చేసుకుందామనేసి ఫ్రెష్ అయ్యాను. పూజ చేసేస్తున్నాను. 10:30 లోపలే నేను దీపం పెట్టేస్తాను. దీపం పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి ధూపం వేస్తాను. ఫ్రైడే అండ్ సాటర్డే 2 రోజులు ధూపం అయితే వేస్తాను.
తులసమ్మ దగ్గరగా దీపం పెట్టాను. పెట్టిన తర్వాత కాసేపు అలా రిలాక్సింగ్గా కూర్చొని టిఫిన్ తింటూ టీవీ చూస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.